అలా రామచంద్రుని యొక్క లక్షణాలు ఎంతో ఉత్సాహవంతుడై హనుమంతుల వారు సీతా అమ్మవారి ముందు ఈ విధంగా పలికారు. అన్న గురించి చెప్పాడు, బాగుంది. ఇంకా తమ్ముని గురించి కూడా చెప్పాలి కదా. అప్పుడు అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చెలగెడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచుమమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చింతన నిలిచే. ఆ విధంగా స్వామి లక్ష్మణ స్వామి గురించి కూడా వివరిస్తాడు. అప్పుడు అమ్మవారు నెమ్మదై, ఈతడు నిజంగా రాముని దూతయే అని అమ్మవారు ఒక్కసారిగా హృదయమంతా ఈ విధంగా ఆవిష్కరించుకుంటారు. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగులీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగులీయకమును సీత కొసగెను. ఆ విధంగా మొదటిసారి కలిసినటువంటి ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి ఘట్టాలన్నమాట. ఏ మహాత్ములు ఇద్దరు ఒకేసారి మొదటిసారి కలిసినప్పుడు ఉండేటటువంటి ఒక గొప్ప అద్వితీయమైనటువంటి గడియలు ఉంటాయే, అవి చాలా గొప్పవి. అవి శ్రీరామాయణంలో మనం గమనించినట్లయితే సుగ్రీవుల వారు రామచంద్రుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, హనుమంతుల వారు సీతా అమ్మవారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, విభీషణుడు తర్వాత రామచంద్రుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం, ఇవన్నీ కూడా రామచంద్రుడు మళ్ళీ హనుమంతుల వారు కలిసినటువంటి మొట్టమొదటి సందర్భం. ఈ సందర్భాలు ఏంటంటే గొప్ప విలువైనటువంటి ఒక కాలమే మురిసిపోయేటటువంటి సందర్భం అన్నమాట.